అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటాం. కొంతమందికి మెడ దగ్గర నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మందం బాగా పెరుగుతూ ఉంటుంది చర్మానికి. అలానే చంకల్లో, గజ్జల్లో కూడా బాగా విపరీతంగా మందం పెరుగుతూ ఉంటుంది చర్మంలో. అలాంటి వాళ్ళకి ఈ నలుపనేది మనకి కంటి దగ్గరకి బాగా పెరుగుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు మనకేమవుతుందనంటే అక్కడ నలుపు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో, కంటి దగ్గర ఉన్న నలుపుకి ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే దానికి మనం అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఎందుకు అవుతుంది అని అంటే పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వుతోటి మనకి ఇక్కడ నలుపు అనేది ఆ కెమికల్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు మెడపైన, చంకల్లో, గజ్జల్లో ఇక్కడ మనకు వస్తుంది. దీని గురించి నా ఛానల్లో నా పాత వీడియోస్లో ఎన్నో లక్షలాది మంది చూసి బెనిఫిట్ అయ్యారండి. దానికి ఎక్సర్సైజ్ చేయాలనేది చాలా ముఖ్యమైనది. అసలు ఎక్సర్సైజ్కి, పొట్ట చుట్టూరున్న కొవ్వుకి, ఇక్కడ నలుపుకి కారణాలు ఏంటి అని అంటే వాటి నుంచి వచ్చే కెమికల్స్ అండి. ఆ కెమికల్స్ ఎలా తగ్గుతాయి అని అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ కొవ్వు కణాలు అనేటివి బాగా తగ్గి అప్పుడు మనకు ఆ కెమికల్స్ అనేది ఇంటెన్సిటీ తగ్గి ఇది కూడా ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటుంది. సో, అకాంతోసిస్ నైగ్రికెన్స్ గురించి అని నేను మీకు వివరించానండి. ఆ వీడియోలో మీరు చూస్తే చాలా వివరణగా ఉంటుంది. ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు దాంతో చూసి. ఎన్నో లక్షలాది మంది చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు. దయచేసి మీరు ఆ వీడియోని కూడా చూడండి. అలానే మరో ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మాక్యులర్ అమెలోడోసిస్ అండి. ఇక్కడ చేతి మీద ఆడవాళ్ళకి కుడి చేతిలో బాగా ఎక్కువగా ఉంటుందండి. నలుపు అనేది చారలుగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపు అనేది చారలుగా ఫామ్ అయిందాన్ని మాక్యులర్ అమెలోడోసిస్ అంటారు. పైన పొరలో, కింద పొరలో మధ్యలో అమెలాయిడ్ అనే ప్రోటీన్ ఒకటి డిపాజిట్ అవుతూ ఉంటుందండి. ఈ అమెలాయిడ్ అనే ప్రోటీన్ డిపాజిట్ అయినప్పుడే అక్కడ నలుపు అనేది చారలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో, ఈ చారలుగా ఫామ్ అయిన దానికే మనకి పిగ్మెంటేషన్స్ అనేది వచ్చిన దానికి మనము లేజర్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇది జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, ఇన్ని కారణాలు ఉన్నాయి కదండి అండర్ ఐ పిగ్మెంటేషన్స్కి. మీరు అనుకున్నారు సింపుల్గా ఒక నలుపు ఉంది, దానికి ఒక క్రీమ్ పెట్టుకుంటే సరిపోతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలా క్రీమ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అని కాదండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ ఎన్ని తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అలానే మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటికి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఏమేమి చేయాలి అని ఉంటుంది. హోమ్ రెమెడీస్లో ఏదంటే అది పెట్టేయకండి. పొటాటో జ్యూస్ పెడతారండి. పొటాటోని మొత్తం తరిగించేసి జ్యూస్ తీసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. దాంతో అలర్జీస్ కూడా బాగా అవుతూ ఉంటుంది. సో, ఆ అలర్జీస్ కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యమైనది చూడాల్సింది ఏంటంటే ఆ అలర్జీస్ అనేటివి మనకి నలుపుగా మారి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి హోమ్ రెమెడీస్లో బెస్ట్ ఏంటంటే చల్లటి పదార్థాలు అక్కడ పెట్టొచ్చు అనమాట. కొంతమంది టీ బ్యాగ్స్ని, వాడేసిన టీ బ్యాగ్స్ని డీప్ ఫ్రీజర్స్లో పెట్టేసి అది తీసి మంచిగా చర్మం పైనకి పెడుతూ ఉంటారు. దాంతో టీ బ్యాగ్లోంచి వచ్చేదానికనంటే మీకు ఆ చల్లదనం అనేది దానికి చర్మం పైనకి బెటర్ అవుతూ ఉంటుంది. కొంతమంది కుకుంబర్ స్లైసెస్ తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ తీసి ఇక్కడ పెడుతూ ఉంటారు. మరీ ఎక్కువ చల్లగా ఉందనుకోండి అక్కడ అలర్జీస్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నన్ను అడిగితే మీరు సింపుల్గా కొన్ని చల్లగున్న పదార్థాలు అక్కడ పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఇలాంటివి అంటే కుకుంబర్ స్లైసెస్, కీరా స్లైసెస్ ఉంటాయి కదండి, చిన్నటి ముక్కలుగా తరగటం, సన్నటిగా తరిగి దాన్ని కొద్దిగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డీప్ ఫ్రీజర్ లో పెట్టకూడదు. ఎందుకంటే డీప్ ఫ్రీజర్ లో పెడితే అది అక్కడ చల్లదనం కాదండి, అక్కడ ఉన్న మాయిశ్చరైజర్ కూడా దాంట్లో ఉన్న మాయిశ్చర్ ని బాగా పోగొట్టుకుంటుంది. కీరా గానీ ఏదైనా కానీ అలా పోగొట్టుకున్న దానికి మళ్ళీ మనకి హైడ్రేట్ గా కాదండి, మన చర్మం పైన పెడితే మన చర్మంలో ఉన్న మాయిశ్చర్ ని లాగేస్తూ ఉంటుంది. మనకి చర్మం లోపలికి మాయిశ్చర్ కావాలి కానీ మనకి చర్మంలో ఉన్న మాయిశ్చర్ ని లాగకూడదు కదండి. సో అందుకోసమే అవి మనకి అక్కడ పెట్టి చల్లగా ఉండి మంచిగా ఇబ్బంది లేకుండా ఉండటానికని మనం కాపాడుకోవాలన్నమాట. మనకి మంచిగా చల్లగా ఉన్నదానికి ఉంటే కొద్దిగా వాస్కులర్ సప్లై అనేది బెటర్ అవుతుందండి. కంటి రెప్పలు కొద్దిగా రిలాక్స్ అవుతాయి, కళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్ అవుతాయి. అలా మీకు కొద్దిగా రిలీఫ్ వచ్చి మీకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీకు కంటి చూపుకి మంచిగా అవుతుందండి. మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తోటి కళ్ళ దగ్గర ఉన్న మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయండి. మెడిటేషన్స్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాణాయామ చేస్తూ ఉంటే మీకు అక్కడ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా రెగ్యులేటెడ్గా అవుతుంది. ప్రెషరైజ్డ్ అన్న సిచ్యుయేషన్ నుంచి బాగా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నిటి తీసుకోవాలి. రాత్రి 9 గంటలకు నిద్రపోవాలండి. నేను 10-11 నేను నిద్రపోతాను సార్,
పొద్దున నేను 8 గంటలకు లేస్తాను సార్. రాత్రి 2:30, 3కి పడుకున్నా గానీ సాలిడ్‌గా నేను 8 గంటలు, 10 గంటలు పడుకుంటాను సార్ అంటే అవి లెక్కలోకి రావండి. ఖచ్చితంగా 9కి, 10కల్లా మీరు పడుకొని మీరు పొద్దున ఉదయం మీరు ఎప్పుడు లేస్తారనేది అది మీ ఇష్టమండి. మీరు ఏదైనా గానీ టైంకి నిద్రపోతే చర్మానికి అక్కడ మన కంటి దగ్గర ఉన్న చర్మానికి మంచి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుందండి. సో స్లీప్ సైకిల్‌ని ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనంటే మనకి ముఖ్యమైనది చూడాల్సింది ఏంటనంటే సిట్రస్ ఫ్రూట్స్. రోజుకి 2, 3 ఉసిరికాయలు తినటం, అలానే ఆహారంలో మనం మంచిగా న్యూట్రిషన్ అనేది మనము వైటమిన్ సి న్యూట్రిషన్ అనేది మోసంబి తోటి, అలానే బత్తాయి తోటి, అలానే మనకి నారింజ తోటి వస్తూ ఉంటుంది. బత్తాయి, నారింజలు మనం తీసుకుంటూ ఉంటే మంచి న్యూట్రిషన్ అనేది వస్తుందండి. దాంతో పాటు ఫైబర్ కూడా బాగా వస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కి కూడా చాలా మంచి బెనిఫిట్. సో ఈ విధంగా మనం లైఫ్ స్టైల్లో మార్పులు అనేటివి చేసుకోవాలండి. మొబైల్లో స్క్రీన్ టైం అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ టైం ఎప్పుడైనా కానీ మీరు చెక్ చేసుకోండి. స్క్రీన్ టైం ని ట్రాకర్ గా ఉంటుందన్నమాట. ఏ యాప్ ని మనం ఎక్కువసేపు వాడుతున్నాం, ఏ విధంగా ఉంటుంది అనేది ట్రాక్ చేస్తుందండి. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటి చూపుతోటి దీనికి సంబంధం ఉన్నదానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్ని గంటలు మనం ఫోన్ని వాడుతున్నాం, ఎన్ని గంటలు మనం సిస్టమ్ ఎదురుగా, మానిటర్ ఎదురుగా ఉంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏం చేయాలి అనేది చూస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నప్పుడు మీరు ఏం చేయాలనంటే మీరు సిస్టమ్ పైన ఎన్నో గంటలు పని చేయాలి అని అంటే మాత్రం మీరు ప్రతి అరగంటకు ఒకసారి ఒక 20 ఫీట్ డిస్టెన్స్ అనేది ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీరు టైంకి కొద్దిగా కళ్ళు మూసుకొని ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి అరగంటకి, గంటకు ఒకసారి ఒక 5-6 సార్లు బ్రీతింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు స్ట్రెస్ అనేది కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. అలానే ఆ కంటి దగ్గర కూడా మనకి ఆ మజిల్స్ అనేది రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుందండి, స్ట్రెస్ పెరుగుతుంది, కంటికి ఉన్న స్ట్రెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది. మనకి ముఖ్యమైనది మనకి స్క్రీన్ టైం అనేది ఫోన్ లో చూసుకొని ఆ స్క్రీన్ టైం ని తగ్గించడానికని ప్రయత్నం చేయాలి కానీ పెంచటానికని ప్రయత్నం చేయకూడదండి. టైంకి మనం పడుకునేటప్పుడు ఫోన్ మన బెడ్ మీద తీసుకెళ్తాం కదండి, అది ఒక పెద్ద డెవిల్ లాంటిదండి. మనం బెడ్ పైకి అలా తీసుకెళ్ళకూడదండి. ఫోన్ అనేది అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయంటే అది చూసుకోవాల్సిన అవసరం, టైంకి చూసుకోవాలి. కానీ మీరు నిద్రపోతే అది చేయకూడదు. బ్లూ లైట్ ఎఫెక్ట్స్ అండ్ దిస్ అని చెప్పి ఉంటుందండి. బ్లూ లైట్ ఎఫెక్ట్స్ అనే దీంతో ఉండటం తోటి మీకు దాంతో కూడా నలుపులు అనేటివి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లం ఉన్నదానికి మనం జాగ్రత్తలు అనేటివి ఇలా చేసుకోవాలి. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మార్పులు అనేటివి మనం చేసుకున్నాం. ఇది కాకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని అంటే అండి కండిషన్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. ఎలా చేస్తాము ట్రీట్మెంట్ అని అంటే ఫస్ట్ మీరు మా దగ్గరకు వస్తే చర్మానికి చూసుకొని మనం దానికి డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి. అలానే ఎవరికైనా కానీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, మీ అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ, అంకుల్ ఆంటీ కానీ, మీ పిల్లలకైనా కానివ్వండి, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి నోటిఫికేషన్ బటన్ నొక్కి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి వాళ్ళు మంచిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని జాగ్రత్తలు చేసుకొని మార్పులు చేసుకొని మంచి ఫిట్నెసే కాకుండా స్కిన్ అండ్ హెయిర్ ఫిట్నెస్ కూడా గెయిన్ చేయటానికని హెల్ప్ చేయండి. నా 2 లక్షల సబ్స్క్రైబర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ కామెంట్స్, మీ పాజిటివ్ కామెంట్స్, మీ ఎంకరేజింగ్ కామెంట్స్ తోటే ఇవాళ ఇన్ని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ మీకు చేయాలని నేను ఇంకా కష్టపడుతున్నానండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు నా వీడియోస్ని షేర్ చేసి అలాగే అందరినీ అవేర్నెస్లోకి తీసుకురండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ కలుస్తాను. నమస్తే.